ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పాలనను చరిత్ర గుర్తు పెట్టుకునేలా చేశారు. సంక్షేమానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చారు. డెవలప్మెంట్కు డెస్టినేషన్గా మార్చారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయిన ఈ 6 నెలల కాలంలో రాష్ట్రం కోల్పోయిందేంటి? అందరి సంక్షేమంతో ప్రజలు ఎంతలా నష్టపోయారు? పండగ నాడు పస్తులుండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కొత్త ఏడాదిని సంతోషంగా జరుపుకోలేని దుస్థితి ఎందుకొచ్చింది? పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో చీకటి ఎందుకొచ్చింది? కూటమి, ఎస్ కూటమి ఈ రాష్ట్రంలో చీకటిని నింపింది. ఈ చీకటి పోవాలి, వెలుతురు రావాలి. ఇలాంటి సందర్భంలోనైనా వెలుతురు గురించి మనం మాట్లాడుకోవాలి. కనీసం ఈ 6 నెలల కాలంలో ఈ రాష్ట్రం, ఈ ప్రజలు కోల్పోయిందేంటో చర్చించుకోవాలి. 6 నెలలుగా ఎవ్వరి చేతుల్లోనూ డబ్బులు లేవు. డీబీటీ ద్వారా ఎవరి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు. ఆఖరికి తల్లికి వందనం వంటి పథకం కూడా అమలు కాలేదు. చేతిలో డబ్బుంటేనే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యాపారాలు పరుగులు తీస్తాయి, మార్కెట్లు కళకళలాడతాయి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తారు, జీఎస్టీ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. గత 6 నెలల్లో ఇవేవీ జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేరు కాబట్టి. ఈ సందర్భంలో శ్రీశ్రీ గుర్తుకొస్తారు. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది నాకం తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే జీవితం. అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా గత 6 నెలల కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఏం కోల్పోయారో చెబుతాను. పథకాలకు ఏ పథకాలకు దూరమయ్యారో చెబుతాను. ఒక పథకం ప్రకారం ఉన్న పథకాలన్నీ కూటమి ఏ రకంగా నిర్వీర్యం చేసిందో కూడా చెబుతాను. వినండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఈ 6 నెలల కాలంలో ఏ రకమైన లబ్ధి ప్రజలకు జరిగి ఉండేది? సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవు. పేద మధ్యతరగతి ప్రజల ముఖాల్లో కళకళలాడుతున్నటువంటి ఆ ముఖాల్లో ఈరోజు ఆ కళ తప్పింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఏప్రిల్ నెల నుంచి ఒక్కసారి మనం చూసుకుంటే వసతి దీవెన లబ్ధిదారులు 11 లక్షల మంది విద్యార్థులు. దీనివల్ల 1100 కోట్ల లబ్ధి దాదాపుగా వారికి చేకూరి ఉండేది. నెక్స్ట్ మే నెలకు వద్దాం. మే నెలలో మత్స్యకార భరోసా లభించి ఉండేది. లబ్ధిదారులు 1.23 లక్షలు, 1,23,000 మంది, దాదాపుగా 123 కోట్లు దాదాపుగా వాళ్ళకి లబ్ధి చేకూరి ఉండేది. నెక్స్ట్ జూన్ నెల వచ్చేటప్పటికి చదువులకి సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెబుతున్నా ఈ దేశంలోనే ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అమ్మఒడి పథకం ద్వారా ఎంతోమంది తల్లులు తమ పిల్లల్ని చదివించుకునేటటువంటి వెసులుబాటు కల్పించారు. ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్లాల్సిందే. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించుకోలేని పరిస్థితిలో ఉండకూడదు అని ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తే ఆ లబ్ధిదారులు 42.61 లక్షలు, 42,61,000 మంది. వారికి జరిగినటువంటి లబ్ధి 6,392 కోట్ల రూపాయలు అమ్మఒడి ద్వారా వాళ్ళకి వచ్చేటటువంటి లబ్ధి. రైట్. నెక్స్ట్ జూలైకి వెళ్దాం ఒకసారి. జూలైలో లబ్ధిదారులు పంటల బీమాకు సంబంధించి 10.2 లక్షలు, 10,20,000 మంది దాదాపుగా వాళ్ళకి 1117 కోట్ల రూపాయల లబ్ధి చేకూరి ఉండేది. నెక్స్ట్ ఆగస్ట్, జూన్, జూలై. ఎస్, ఇదే జూలైలో ఇంకొకటి కూడా వచ్చేది. జూలైలో నేతన్న నేస్తం కూడా వచ్చి ఉండేది. లబ్ధిదారులు 83 లక్షల మంది. వారికి పొందేటటువంటి వారందరూ కలిసి పొందే లబ్ధి 198 కోట్ల రూపాయలు దాదాపుగా. జూలైలోనే 2 పథకాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అమ్మఒడి కనిపిస్తోంది, పంటల బీమా కనిపిస్తోంది, నేతన్న నేస్తం కనిపిస్తోంది. నెక్స్ట్ ఆగస్ట్ ఒకసారి చూద్దాం. 0 వడ్డీ డ్వాక్రా మహిళలకి లబ్ధిదారులు చూడండి, 1 కోటి మందికి పైగా ఉన్నారు. వారికి జరిగేటటువంటి లబ్ధి 1353 కోట్ల రూపాయలు. జగన్ సీఎంగా ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కో నెల ప్రతి ఒక్కరి చేతికి ఏ రకంగా డబ్బులు అంది ఉండేవి? వారి బ్యాంకు ఖాతాలు డబ్బులతో ఎలా కళకళలాడేవి? ఆ ఇళ్ళు, ఆ కుటుంబాలు ఎంత సంతోషంగా జీవించి ఉండేవారు? ఈరోజు ఆ పరిస్థితి లేదు.
ఎక్కడా కనిపించట్లేదు. కొత్త సంవత్సరం రోజున మనం కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉండి ఏవో రెజల్యూషన్స్ తీసుకుంటూ మన బ్రతుకులు ఇలా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి గత 6 నెలలుగా ఏం జరిగిందని ఆలోచిస్తే ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖున మొదటి రోజు 2025న మొదటి రోజే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు చీకట్లో ఉన్నాం, వెలుతురు కావాలి మనకి. వెలుతురు గురించి ఈరోజు మాట్లాడుకోకపోతే భవిష్యత్తులో ఎప్పటికి కూడా వెలుతురుని చూడలేని దుస్థితిలోకి వెళ్ళిపోతాం. సున్నా వడ్డీ పథకం ఆగస్టు నెలలో వచ్చేది. 1 కోటి మందికి పైగా లబ్ధిదారులున్నారు. 1353 కోట్ల రూపాయలు వారికి ఈరోజు అంది ఉండేవి. ఏమైపోయింది ఈ డబ్బులన్నీ? 1,00,000 కోట్లకు పైగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. 1,19,000 కోట్ల రూపాయలు ఏమైపోయాయో తెలియదు. నెక్స్ట్ సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత ద్వారా దాదాపు 26,98,931 మందికి 5,060 కోట్ల రూపాయలు అంది ఉండేవి. ఇదే సెప్టెంబర్లో 5,000 కోట్ల రూపాయలు వారికి అంది ఉండేది. నెక్స్ట్ అక్టోబర్ నాటికి సున్నా వడ్డీ రాయితీ రైతులకు సంబంధించి 6.31 లక్షల మందికి, అంటే గత సంవత్సరంలో ఇదే సమయానికి సున్నా వడ్డీ రాయితీ ఎంతమందికి ఇచ్చారు, ఎంత లబ్ధి పొందిందనే లెక్కలు తీసుకుని దాదాపుగాని పెడితే మనకి దాదాపు 6,30,000 మందికి 131 కోట్ల లబ్ధి చేకూరి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే అంతకంటే ఎక్కువ కూడా లబ్ధి చేకూరుండొచ్చు లబ్ధిదారుల సంఖ్యను బట్టి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏమైపోయాయి ఈ పథకాలన్నీ? ఒక్కరి చేతిలో డబ్బు లేదు. ఈరోజు మార్కెట్ కళకళలాడట్లేదు. డబ్బులు చేతిలో ఉంటేనే కదా వ్యాపారాలు కళకళలాడతాయి. డబ్బులు రొటేట్ అవుతూ ఉంటుంది, జీఎస్టీ పెరుగుతూ ఉంటుంది. మనకి కరోనా టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ పెరిగింది అంటే ఎందుకు పెరిగింది? అందరి అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు వేశారు కాబట్టి, ఆ డబ్బు తిరిగి మార్కెట్లోకి వచ్చింది కాబట్టి, అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఇలా రొటేట్ అవుతూ ఉంది కాబట్టి మన ఆదాయం, రాష్ట్రం ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, అన్ని రకాలుగా కుటుంబాలు అభివృద్ధి చెందాయి. జగన్ సీఎంగా ఉంటే నవంబర్ నాటికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు 1, షాదీ తోఫా ఈ 2, అంటే గతంలో ఇచ్చిన దాన్ని చూస్తే 10,000 మందికి దాదాపుగా ఇచ్చారు. 78 కోట్ల రూపాయలు వచ్చేది. ఈరోజు కళ్యాణ మస్తు ఉన్నా సరే, లేదా షాదీ తోఫా ద్వారానే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి ఈ డబ్బులన్నీ వాళ్ళకి అంది ఉండేది. నెక్స్ట్ డిసెంబర్కి వెళ్దాం ఒకసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన డిసెంబర్ నాటికి లబ్ధిదారులు 408, 107 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. విదేశీ విద్యా దీవెన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వారు 1 కోటి రూపాయల వరకైనా సరే, అంతకు మించైనా సరే, ఆయా యూనివర్సిటీలను బట్టి, ఆ యూనివర్సిటీలకు ఉన్న ర్యాంకును బట్టి వాళ్ళకి 1 కోటి రూపాయలైనా సరే చదివించే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. 408 మంది వెళ్ళారు విదేశీ విద్యా దీవెన కింద, లబ్ధి పొందారు. 107 కోట్ల రూపాయలు వారికి చెల్లించడం జరిగింది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న చేదోడు ఇదే డిసెంబర్లో 3,30,145 మందికి 330 కోట్ల రూపాయలు దాదాపుగా వచ్చేవి. 330 కోట్ల రూపాయలు జగనన్న చేదోడు ద్వారా 3 లక్షల పైన మంది, 3.5 లక్షల మంది దాదాపుగా లబ్ధి పొంది ఉండేవాళ్ళు. ఇది పరిస్థితి. ఇక విద్యా దీవెనకు సంబంధించి 3 త్రైమాసికాలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 12 లక్షల మంది విద్యార్థులకు 2,100 కోట్ల రూపాయల విద్యా దీవెన కింద ఈరోజు రీఎంబర్స్మెంట్ కింద 2,100 కోట్లు వెళ్ళేవి. ఈరోజు 1 రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఈరోజు సర్టిఫికేట్స్ తిరిగి రావట్లేదు. పిల్లలకి పై చదువులకు వెళదామన్నా, ఉద్యోగాలకు వెళదామన్నా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు కాలేజీలు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే అని అంటున్నారు. నెక్స్ట్ రైతు భరోసా 2 విడతలు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి 1 రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతే లబ్ధిదారులు 53 లక్షల మందికి 6,147 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరి ఉండేది. రైతు భరోసా 2 విడతలు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ లబ్ధి వారికి జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎంత మందికి లబ్ధి జరిగేదనే దానికి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాము. మరి 6 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం అమలైందా? ఒక్కటంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి హామీలు, నెరవేర్చే హామీలు కావు. నేను ఇస్తున్నాను, ఇవే కంటిన్యూ చేస్తాను, కొన్నింటికి మాత్రమే కొంత మాత్రం పెంచగలను అని చెప్పి మన బడ్జెట్ ప్రకారం ఆయన చెప్పుకుంటూ వచ్చి
చాలా జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణతో మాట్లాడుతూ అప్పు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 1,19,000 కోట్ల రూపాయలు 6.5 నెలల కాలంలో ఆయన చేసిన అప్పు. వీటిలో ఏ పథకమైనా వచ్చిందా? ఈ పథకాల్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సూపర్ 6 ఇస్తానన్నారే, అవి ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ పథకాలు ఏవి కూడా తీసేయను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని పథకాలు కోత పెట్టారు. కనీసం ఆయన ఇచ్చినటువంటి హామీలైనా నెరవేర్చారంటే ఒక్కటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేని ఈ 6.5 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఇది ఒక యాంగిల్ మనం చూస్తున్నాం, సంక్షేమం యాంగిల్లోనే మనం చూస్తున్నాం, సంక్షేమం పరిధిలోనే మనం మాట్లాడుతున్నాం, వెల్ఫేర్ కోణంలోనే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ రకంగా డబ్బులు వచ్చేవి, ప్రతి తల్లి ఖాతాలో డబ్బులు పడేవి, ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద డబ్బులు వచ్చేవి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కళకళలాడేవి, ఆ కుటుంబాలు స్వేచ్ఛగా హాయిగా ఏ కష్టాలు లేకుండా జీవించేవని చెప్పుకుంటున్నాం. డెవలప్మెంట్కి సంబంధించి కూడా చాలా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించేలా కొన్ని నిర్ణయాలు తీసుకొని డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తే ఈరోజు ఒక్కొక్క వ్యవస్థ వెతికి నిర్వీర్యం చేసి పడేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిర్వీర్యమైపోయిన వ్యవస్థల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఏ రకంగా చేసుకుంటూ వచ్చారో ఒక్క 10 పాయింట్లు చెబుతాను, అవునా కాదా మీరే ఆలోచించుకోండి. ఈ 6.5 నెలల కాలంలో ఈ రాష్ట్రం ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా తయారైందనేది మీకే అర్థమవుతుంది. ఎస్, మన విధ్వంసకారుడి విజన్ ఎలా ఉంటుంది? గ్రామ స్వరాజ్యం సాకారం కోసం జగన్మోహన్ రెడ్డి 15,000 సచివాలయాలు నిర్మిస్తే ఆ వ్యవస్థను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తున్నారు. 15,000 సచివాలయాల వ్యవస్థ, నాడు నేడు కింద 45,000 స్కూళ్లను డెవలప్ చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ, ట్యాబులు ఇచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను దేశంలోనే ఎవ్వరూ తీసుకెళ్లలేని స్థాయికి అద్భుతమైన సంస్కరణలతో తీసుకొస్తే ఆఖరికి ఇంగ్లీష్ మీడియంతో సహా మొత్తం తీసేయడానికి కుట్ర చేశారు. ఇంగ్లీష్ మీడియం తీసేయడానికి ఎవరెవరిని పంపిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. దేశంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి ఈరోజు పేద పిల్లలకు ఇంగ్లీషు లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఎస్, విద్యా వ్యవస్థ నీరుగారిపోయింది. ఎందుకు? నారాయణ లాంటి కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలి మనం. నెక్స్ట్, రాష్ట్రానికి సంపద సృష్టించేలా 15,500 కోట్లతో 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తుంటే ఆ పోర్టులు ఈరోజు ఏమైపోతున్నాయో తెలుసా? ప్రైవేటు పరం చేస్తారట. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రైవేటు పరం చేసి మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, వైద్య విద్య కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు, 5 అప్పటికే ప్రారంభం అయిపోయి, మిగతా కాలేజీలను ప్రైవేటు పరం చేస్తాం, మాకు ఆల్రెడీ సీట్లు కేటాయిస్తుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని దగ్గరకు వస్తే కూడా మాకు అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన పని లేదు, మేము ఈ సీట్లు తీసుకోము, మా రాష్ట్రానికి ఇంత మంచి డెవలప్మెంటు వైద్య రంగంలో మా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన ముద్ర ఉంటుంది కాబట్టి తీసేస్తున్నాము, అన్నిటినీ మిగిలిన వాటిని ప్రైవేటు పరం చేసేస్తున్నాం. 10,000కు పైగా ఆర్బీకేలు ఈరోజు రైతులకు ఎంత ఒక మిత్రుడిలా, ఒక ఫ్రెండ్లా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టుగా పక్కనే ఉండే తోడుగా ఉన్నటువంటి ఫ్రెండ్ లాగా ఆర్బీకేలు పనిచేస్తే ఆర్బీకేల పరిస్థితి దారుణంగా తయారైంది. 10,000 విలేజ్ క్లినిక్లు ఉన్నాయా? వాటిని ఏ రకంగా వినియోగిస్తున్నారంటే అన్నిటినీ నిరుపయోగంగా మార్చేశారు. నెక్స్ట్, పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ. చంద్రబాబు నాయుడు గారికి అస్సలు పట్టని వ్యవస్థ ఏదైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ. ఎందుకు పేదవాడికి ఉచితంగా మనం వైద్యం అందించాలి? ఒక పత్రికా అధిపతితో కూర్చొని ఆయన ఏ రకంగా చర్చించారో మనం చూసాం కదా. పేదవాడికి అందించే ఆరోగ్యశ్రీ గురించి, అలాగే ఉద్యోగస్తుల గురించి. ఈ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్స్కి ₹1 కూడా ఇవ్వలేదు. 25 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం ఫ్రీగా పేదవాడికి అంది ఉండేది. ఈరోజు అది లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగి మద్యం అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కూడా ఆసరాగా లేదు ఈరోజు. నెక్స్ట్, ప్రతి పథకాన్ని గడప ముందుకు చేర్చే 2.5 లక్షల మంది, 2,60,000 మంది వాలంటీర్లకు చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పొడిచారు. వాలంటీర్లకు ఆయనే చెప్పారు, నేను ఇస్తాను, మీకు 10,000 ఇస్తాను, 5,000 ఇవ్వడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గోని సంచులు మోసే ఉద్యోగానికి? ఆ గోని సంచికి నేను 10,000 ఇస్తాను, మంచి కాస్ట్లీ గోని సంచులు కొనిస్తాను అని చెప్పారు. ఏమైపోయింది ఇప్పుడు? గోని సంచులు లేవు, 10,000 రూపాయలు లేవు. నెక్స్ట్, 40 లక్షల మందికి పైగా రైతులకు మేలు చేకూర్చే పంటల బీమా. ఈరోజు పంటల బీమాకు ప్రీమియం చెల్లించకుండా మోసం చేయడంతో అసలు ప్రీమియం ఎవరు కట్టుకోవాలో తెలియదు, రైతులకి ఈ విషయం కూడా తెలియదు.
40 లక్షల మంది రైతులు మోసపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్, పీజీ మెడికల్ ఫీజులు 50% తగ్గిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆ జీవోను కూడా రద్దు చేశారు. వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్నారు. మళ్ళీ ఫీ ఏమైపోయింది? డబుల్ అయిపోయింది. జగన్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అబద్ధాలు చెప్పి 14 లక్షల కోట్లు చేశారని చెప్పి ఆఖరికి ఈ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ వాళ్ళ నాలుకలు మడతేసి ఆఖరికి 6,40,000 కోట్ల రూపాయలు, అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 2,40,000 కోట్లు కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6.5 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీస్తున్నారు. ఇదే ఆర్థిక క్రమశిక్షణ? ఇదే సంపద సృష్టించడం? ఈ జనవరి 1న 2025 జనవరి 1న మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశాలు. రేపు భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా కుట్ర చేస్తున్నారంటే మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రపైన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని ఈ 6.5 నెలల కాలంలో ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి చర్చిద్దాం.